హాయ్ హలో అండి. ఈరోజు గులాబీ మొక్కల గురించి మీకు చెప్పబోతున్నాను. ఒక అద్భుతమైన నిజం అన్నమాట. పువ్వులు చూశారు కదా ఎంత ఆరోగ్యంగా అందంగా ఉన్నాయో. ఇలా అందంగా ఇలా అందంగా ఆరోగ్యంగా పువ్వులు మొక్కలు రావాలి, ఎక్కువ పువ్వులు రావాలి మొక్కలకు అంటే పండైన ఆకుల్ని తీసి పడేయండి. అక్కడ కొత్త ఆకులు కొత్త కొమ్మలు వచ్చి ఎక్కువ పువ్వులు వచ్చే అవకాశం ఉంది. చూసారు కదా, ఇలా తీసి పడేస్తుంటే అక్కడ చాలా బాగా ఉంటుంది. చాలామంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఈ మొక్కలు చూడండి, ఇవి చిట్టి రోజెస్. ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో. 6 months అయింది ఈ చెట్టు తెచ్చి కూడా ఒక్క పువ్వు రాలేదండి అస్సలు. ఈ పువ్వు రాకముందే ఈ చెట్టు ఎండిపోతుంది. ఎందుకంటారు? దీనికి కారణం ఏంటి మీకు చెప్తాను ఇప్పుడు. ఇది హెల్దీగా ఉన్న రోజ్ ఫ్లవర్స్ చెట్టు అనమాట. దీనికి ఆల్రెడీ ఫ్లవర్ ఉంది, చూసారు కదా మీరు కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి దీని మన్ను ఎలా ఉంది. ఇలా మోతాదులో ఇలా మెత్తగా ఇలా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఈ చిట్టి రోజెస్ మొక్కల దగ్గర చూడండి ఎంత గట్టిగా ఉంది, అసలు తీసినా రావట్లేదు మన్ను అనమాట. నీళ్ళు పోస్తే బంక మన్నులా అయిపోతుంది. ఇటువంటి మట్టి వేసిన చోట ఈ గులాబీ మొక్కలు రావండి. నాకు కూడా ఇప్పుడే తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా వీటిని తీసి కింద వేసేయాలి.